నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం చాలా సరదాగా మనందరికీ భలేగా పనికొచ్చే ఒక చిన్న ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది మన లైఫ్ని ఇంకాస్త ఈజీగా మార్చే ఒక చిన్ని సీక్రెట్ లాంటిదన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, మన బాస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అలాంటప్పుడు లీవ్ అడగాలంటే కొంచెం టెన్షన్గా, మొహమాటంగా ఉంటుంది కదా. అవును, కొన్నిసార్లు పెద్ద విషయాలు అడగాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అయితే ఆ పెద్ద సరే అనిపించుకోవడానికి ఒక చిన్న సీక్రెట్ ఉంది. అచ్చం మన అమ్మగారు వంటలో చిటికెడు ప్రేమ వేసినట్లు ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఆ రహస్యమేంటో చూసేద్దామా? దీన్నే ఫుట్ ఇన్ ద డోర్ ఎఫెక్ట్ అంటారు. అమ్మో, పేరేదో పెద్దగా ఉందని కంగారు పడకండి. ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఎవరినైనా ఏదైనా పెద్ద హెల్ప్ అడగాలి అనుకున్నప్పుడు ముందుగా ఒక చాలా చిన్న హెల్ప్ అడగాలన్నమాట. దానికి వాళ్ళు సరే అన్నారంటే చాలు. ఆ తర్వాత మనం అడిగే పెద్ద సహాయానికి కూడా ఓకే చెప్పే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వెనుక ఒక చిన్న సైకాలజీ ఉంది. మనం ఒక చిన్న విషయానికి సరే అనగానే మనం మైండ్లో తెలియకుండానే ఆహా, నేను ఎంత మంచిదాన్నే హెల్ప్ చేస్తున్నానో అనే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఆ మంచి ఇమేజ్ని కాపాడుకోవడానికే తరువాత అడిగే పెద్ద రిక్వెస్ట్ని కూడా ఒప్పుకోవడానికి మన మైండ్ మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. చూడండి, ఒకేసారి పెద్ద హెల్ప్ అడగడం అంటే బరువైన స్కూల్ బ్యాగ్ని మోయమని అడిగినట్టు ఉంటుంది. కానీ చిన్న హెల్ప్ అడగడం తేలికైన ఒక చిన్న నోట్బుక్ ఇవ్వమని అడగడం లాంటిది. డైరెక్ట్గా ఈ పెద్ద ప్రాజెక్ట్ అంతా చూస్తారా అంటే చాలామంది వద్దంటారు. కానీ జస్ట్ ఈ ఒక్క పేజీ చూస్తారా ప్లీజ్ అని అడిగితే సులభంగా ఒప్పుకుంటారు. సరే, ఇప్పుడు స్టోరీ టైం. చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు కథలు చెప్పినట్లు ఇప్పుడు మనం కొన్ని నిజ జీవిత కథల ద్వారా ఈ టెక్నిక్ని ఇంకా బాగా అర్థం చేసుకుందాం. రెడీనా? మొదటి కథ ఒక స్టూడెంట్ గురించి. ఎగ్జామ్స్ టైంలో చదువుకోవడానికి బద్దకించే ఒక విద్యార్థి. మనలో చాలామందికి ఇది బాగా కనెక్ట్ అవుతుంది కదా. టీచర్ తెలివిగా ఒక ప్లాన్ వేశారు. ముందుగా రోజు 4 గంటలు చదువు అనగానే ఆ స్టూడెంట్ భయపడ్డాడు. అప్పుడు టీచర్ సరేలే, ఈ రోజుకి జస్ట్ ఒక్క పేజీ చదువు చాలు అన్నారు. ఒక్క పేజీ, అది మనం ఒక కప్పు ఛాయ్ తాగే సమయం కంటే తక్కువే కదా. ఇంకేముంది, స్టూడెంట్ ఈజీగా ఒప్పుకున్నాడు. అలా రోజు ఒక్కో పేజీ చదవడం నెమ్మదిగా ఒక మంచి అలవాటుగా మారిపోయింది. చూసారా, ఆ ఒక్క పేజీ చదవడం వల్ల ఆ విద్యార్థి మనసులో ఓహో, నేను చదివే స్టూడెంట్ని అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ మొదలైంది. ఆ ఫీలింగ్ని నిలబెట్టుకోవటానికే అతను ఇంకా చదవడం కంటిన్యూ చేశాడు. సరే, స్టూడెంట్ కథ బావుంది. ఇప్పుడు ఆఫీస్ సంగతి చూద్దాం. ఇది చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ఒక మేనేజర్ ఒక పెద్ద పని అప్పగించాలనుకున్నారు. కానీ డైరెక్ట్గా అడిగితే ఉద్యోగి వద్దనొచ్చు. అందుకే చాలా తెలివిగా కేవలం ఈ ఒక్క చిన్న డాక్యుమెంట్ చూడండి చాలు అన్నారు. ఆ చిన్న సరేతో మొదలై ఆ ఎంప్లాయీ ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ తర్వాత పెద్ద బాధ్యతను కూడా చాలా ఇష్టంగా తీసుకున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే, మొదట్లో చేసిన ఆ చిన్న హెల్ప్ ఆ ఎంప్లాయీకి ఆ పనిపై ఇంట్రెస్ట్ పెంచింది. అదే వాళ్లని పెద్ద బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించిందనమాట. సరే, ఇప్పుడు మనం సరదాగా మార్కెట్కి వెళ్దాం రండి. అక్కడ ఒక తెలివైన షాప్ ఓనర్ ఈ ట్రిక్ని ఎలా వాడతాడో చూద్దాం. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు సేల్స్ పర్సన్ డైరెక్ట్గా కొనండి అని చెప్పరు. ఒక్క నిమిషం మేడం, చిన్న డెమో చూస్తారా అని అడుగుతారు. ఆ డెమో చూడటానికే మనం ఒప్పుకోవడమే ఆ చిన్న సరే. అదే వాళ్లపై మనకు నమ్మకాన్ని పెంచి ఆ వస్తువు కొనేలా చేస్తుంది. ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా? ఆ డెమో చూడటానికి మనం ఒప్పుకోవడం వల్ల ఒక చిన్న నమ్మకం ఏర్పడింది. ఆ చిన్న నమ్మకమే ఆ తర్వాత పెద్ద కొనుగోలుకు దారితీసింది. ఇల్లు కొనడం అంటే అబ్బా, అది చాలా పెద్ద డెసిషన్ కదా. అక్కడ కూడా ఈ టెక్నిక్ భలే పనిచేస్తుంది. ఏజెంట్ వెంటనే అడ్వాన్స్ కట్టండి అని ఒత్తిడి చేయకుండా ఒక్కసారి మా సైట్కొచ్చి చూడండి చాలు అని పిలుస్తారు. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే దానితో ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ చిన్న విజిటే అంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఆ చిన్న సైట్ విజిట్ అనే అనుభవమే ఆ ప్రదేశంతో మనల్ని ఎమోషనల్గా కనెక్ట్ చేసేస్తుంది. అదే ఇక్కడ అసలైన మ్యాజిక్. అది పెద్ద నిర్ణయాన్ని సులభం చేస్తుంది. సరే, చివరిగా ఇంకో కథ. ఒక విద్యార్థి కొత్త కోర్సులో చేరాలనుకుంటున్నాడు. ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు మా ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వండి అనకుండా ఒక ఫ్రీ క్లాస్కి రండి చాలు అని ఆఫర్ ఇస్తే ఎంత బాగుంటుంది. ఫ్రీ క్లాసే కదా, పోయేదేముంది అని వెళ్తారు. ఆ ఒక్క క్లాస్ వినగానే కోర్సు విలువ తెలిసి ఫుల్ కోర్సులో చేరడానికి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది.
ఏదైనా సరే మనం కొంచెం టేస్ట్ చూస్తేనే కదా దాని విలువ తెలిసేది. ఆ చిన్న అనుభవమే దానిమీద మనకు పూర్తి నమ్మకాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ టెక్నిక్ని మనం ఎప్పుడూ మంచి ఉద్దేశ్యంతో, నిజాయితీతోనే వాడాలి. ఇది ఇతరులకు సహాయం చేయడానికి, వాళ్ళ లైఫ్ని ఈజీ చేయడానికి మాత్రమే, మోసం చేయడానికి అస్సలు కాదు. మనం అడిగే మొదటి చిన్న సహాయం చాలా సింపుల్గా, రీజనబుల్గా ఉండాలి. వాళ్ళని బలవంతం చేయకూడదు, అది వాళ్ళ ఇష్టపూర్వకంగా చెయ్యాలి. మన లక్ష్యం వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేలా చూడటమే. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన సింపుల్ విషయాలు ఏంటంటే, ఎప్పుడూ పెద్ద రిక్వెస్ట్తో స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ స్టెప్ని చాలా ఈజీగా మార్చండి. అవతలి వాళ్ళు తమని తాము హెల్ప్ చేసే మంచివాళ్లుగా ఫీల్ అయ్యేలా చెయ్యండి. గుర్తుంచుకోండి, ప్రెషర్ కన్నా చిన్న ఎంకరేజ్మెంట్ చాలా పవర్ఫుల్. కాబట్టి ఫ్రెండ్స్, ఈ అందమైన వాక్యాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు మనం వేసే ఒక చిన్న అడుగు రేపటి పెద్ద విజయానికి పునాది అవుతుంది. గుర్తుంచుకోండి, రోజు మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తాయి. ధన్యవాదాలు.